అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున మనం అప్లోడ్ చేసినటువంటి వీడియో ఈపీఎఫ్ఓకి సంబంధించినటువంటి అకౌంట్ యొక్క పాస్వర్డ్స్ మర్చిపోతే ఏ విధంగా తెలుసుకోవాలనే విషయం చెప్పాను. సో బేసికల్లీ ఇది కొత్తగా యూజ్ చేసేవాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ అనమాట. ఓకే, సో అదే ఇష్యూలోనే ఇంకొక పార్ట్ ఏంటంటే చాలామంది ఓపెన్ చేయగానే కొత్తగా ఒకటి పాపప్ అవుట్ వస్తుంది, ఈ సైన్ ఈ నామినీ. మీ యొక్క ఎంప్లాయ్మెంట్ షేర్ ఏదైతే ఉందో, మీ పిఎఫ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ షేర్ మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఇచ్చి ఎంత షేర్ ఇవ్వాలనుకుంటున్నారో కూడా మనం దాంట్లో డిసైడ్ చేసి, అదేవిధంగా ఈపీఎఫ్ అంటే ఇంకోటి ఏదో అడుగుతుంది మనకి ఎన్పిఎస్ నామినీ. ఓకే, మీకు నేషనల్ పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి నామినీ డీటెయిల్స్ కూడా దీంట్లో అడుగుతుంది అనమాట. సో దానికి సంబంధించిన నామినీ డీటెయిల్స్ కూడా సేమ్ అవే డీటెయిల్స్ ఇవ్వచ్చు. ఓకే, ఇంకొక ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తారంటే కొత్తగా మీ అకౌంట్ లాగిన్ అయిన వాళ్ళు మీ యొక్క పాన్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, మీ యొక్క మెయిల్ ఐడి ఎలా అప్డేట్ చేసుకోవాలి, మీ మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, మీ ప్రొఫైల్ డీటెయిల్స్ ఎలా అప్డేట్ చేసుకోవాలి, మీ పాస్పోర్ట్స్ మీ ఫోటో ఎలా అప్డేట్ చేసుకోవాలి, అన్నీ అప్డేట్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మన ఐడి కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. సో బేసికల్లీ ఎంటైర్ ఈ యొక్క నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ చాలామంది రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, బట్ ఇవన్నీ కూడా ఒకవేళ దొరికితే అక్కడక్కడ ఒక్కొక్క అంటే ప్రతి సర్వీస్కి డిఫరెంట్ వీడియోస్ అయితే దొరుకుతాయి. బట్ వన్ స్టాప్ సొల్యూషన్ ఈ వీడియోలో మీకు ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఈ నామినీ ఎలా సబ్మిట్ చేయాలి, ఈ సైన్ ఎలా సబ్మిట్ చేయాలి, ఎవ్రీథింగ్ టాపిక్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో ప్రతి టాపిక్ మీరు లైవ్లో ఏ విధంగా చూస్తారో అదేవిధంగా ఇక్కడ మీకు లైవ్లో నేను చూపిస్తాను. సో చూసేయండి, ఓకేనా? ఓకే అండి, ఇక్కడ మనకి నిన్న ఓపెన్ చేసిన వెబ్సైటే సో ఈపీఎఫ్ఓ. ఓకే, సో వాట్ ఎవర్ మనం ఏదైతే క్రెడెన్షియల్స్ నిన్న మనం రీసెట్ చేసుకున్నాం కదా, సో ఆ యొక్క క్రెడెన్షియల్స్ రీసెట్ చేసిన తర్వాత లాగిన్ ప్రొసీజర్ కామన్. ఓకే, సో నిన్న మనం ఓపెన్ చేసుకున్నప్పుడు మనకి ఒక పాపప్ వచ్చిందండి, ఏంటి ఈ సైన్ ఆర్ ఈ నామినీ అని చెప్పేసి ఏదో వచ్చింది. ఓకే, సో అదేం లేదండి, మన యొక్క నామినీ డీటెయిల్స్ ఎంటర్ చేయడం. ఓకే, మన నామినీ డీటెయిల్స్ ఇస్తే రేపు ఎప్పుడైనా మనకి ఏదైనా జరిగినప్పుడు ఇదే మనకి ఎప్పుడైనా ఏదైనా జరిగినప్పుడు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ ఫండ్కి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు నామినీ అనేది, అంటే ఎవరికి చెందాలి అనేది మనం డిసైడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే చూడండి, మన ప్రొఫైల్లో చాలా లేవు, పాన్ డీటెయిల్స్ లేవు, అకౌంట్ నెంబర్ లేదు, ఓకే, ఈమెయిల్ ఐడి లేదు. సో వీటన్నింటినీ మనం ఏ విధంగా ఇవ్వాలి? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాన్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ అసలు మన డీటెయిల్స్ అయితే ఎక్కడ ఉండవండి, అంటే ఇవన్నీ వీడియోస్ కలిపి చేస్తున్నా. ఓకే, ఒకే వీడియోలో అంత సొల్యూషన్ ఎక్కడ ఏ వీడియోలో కూడా లేదు. ఓకే, సో ఇక్కడ నేను పాన్ అప్డేట్ చేస్తున్నాను. సో పాన్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, సో పాన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఇక్కడ మనం ఏం చేయాలన్నా ఇక్కడ మనకు ఓటీపీ బేస్ అయితే జరుగుతుంది. ఓకే, సో చూడండి, సో నేను పాన్ నెంబర్ ఇచ్చాను. సో ఇక్కడ చెక్ పాయింట్ ఇచ్చి సబ్మిట్ చేయగానే మనం ఏం అడిగింది, ఓటీపీ అడిగింది. ఓకే, ఈ యొక్క ఓటీపీ బేస్ అంటే ఈ యొక్క ఓటీపీ ఆధారంగా మనం ఈ యొక్క పాన్ అనేది రిక్వెస్ట్ మనం చేసేది, వెంటనే మాత్రం ఏది అవ్వదండి, మనం రిక్వెస్ట్ ట్రై చేయటమే. ఓకే, నేను ఓటీపీ వచ్చింది, ఓటీపీ సబ్మిట్ చేయగానే సబ్మిట్ చేస్తున్నాను, మన రిక్వెస్ట్ అనేది తీసుకుంటుంది. ఆ రిక్వెస్ట్ అనేది సబ్మిట్ ఎప్పుడు అవుతుందనే విషయం అయితే అది బేస్డ్ ఆన్ మనకి అప్రూవర్ చేసేటంటే ఎవరైతే ఈపీఎఫ్ఓ మన ఎంప్లాయర్ చేసేటువంటి వెరిఫికేషన్ బట్టి డిపెండ్ అయ్యింది. ఓకే, సో దాన్ని మళ్ళీ మన ప్రొఫైల్, సో మన ప్రొఫైల్లో ఇంకేమి రెడ్ మార్క్స్ ఏమేమి వస్తుంది చూడండి, అది మెయిల్ ఐడి లేదు, ఫోటో లేదు. ఓకే, సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకా మన ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది చూడండి, మనకి ఏదైనా డిఫరెంట్ అంటే ఏదైనా డిజేబిలిటీ ఉందా, మన ఎడ్యుకేషనల్ ఏంటి, మన అడ్రస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మీ ఆధార్ బేస్ మీద ఏదైతే ఉందో చేసుకోండి. ఎందుకు నేను ఆధార్ బేస్ మీద ఎందుకు చెప్తున్నాను అంటే రేపు మనీ విత్డ్రా పెట్టినప్పుడు ఏదైనా ఇష్యూస్ వచ్చినా కూడా మనకు వెంటనే క్లియర్ అవుతాయి. ఓకేనా, యాజ్ పర్ ఆధార్ మాత్రమే మీరు డీటెయిల్స్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ నేను యాజ్ పర్ నా ఆధార్ ప్రకారం ఇక్కడ నేను డీటెయిల్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. సో చూడండి. ఓకే, సో ఇక్కడ నేను చాలామంది నన్ను అడుగుతున్నారు, మీ ఎక్స్ప్లెనేషన్ అంతా బాగుంది, మీరు ఎందుకు బ్లర్ చేస్తున్నారని. సో ప్రైవేట్ డేటా అనేది విజిబుల్ అవ్వకూడదండి. సో నేను చెప్పేది ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థమవుతుంది, అర్థం కావట్లేదని అయితే లేదు. ఓకే, సో ఇక్కడ నేను నా డీటెయిల్స్ అయితే చూడండి, ఇక్కడ అడ్రస్ అప్డేట్కి మనకి ఎలాంటి ఓటీపీ అడగాలి, డైరెక్ట్గా జరిగిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ ప్రొఫైల్లోకి వద్దాం. మనకి వెంటనే అయితే ఏది అప్డేట్ అవ్వదండి, చూడండి నాట్ అవైలబుల్ అనే ఉంటుంది. కమింగ్ టు పాయింట్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది అంటే మనకి ఇది వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అవుతుంది. ఓకే, సో మనం పాన్ అప్లోడ్ చేసాం. సో మళ్ళీ ప్రొఫైల్లోకి వెళ్దాం. మళ్ళీ మనం ప్రొఫైల్లోకి వెళ్తే మన ప్రొఫైల్లో మళ్ళీ మనకి బ్యాంక్ డీటెయిల్స్, మీరు ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. ఓకేనా, రెగ్యులర్గా మీరు యూజ్ చేసే బ్యాంక్ డీటెయిల్స్ అవి మాత్రమే ఇవ్వండి. సో ఇక్కడ నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తున్నాను.
సో ప్రతిదీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఐఎఫ్ఎస్ఐ కోడ్, ఓకే, మన బ్రాంచ్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటారు దాన్ని. సో వెరిఫై క్లిక్ చేయగానే అక్కడ వచ్చే డీటెయిల్స్ మీ పాస్బుక్ మీద ఉన్న డీటెయిల్స్ ఒకటో కాదు అనేది వెరిఫై చేసుకుని అప్పుడు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న సేమ్ యాజ్ లైక్ మనకు ఓటీపీ జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ సెక్యూరిటీ రీజన్స్, పాన్ అని బ్యాంక్ అకౌంట్ అనేది అంతా, ఓకేనా. సో అదండి. సో ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఓటీపీ రాగానే మనకి ఇది సబ్మిట్ అవుతుంది, ఓకేనా. సో ఈ ఓటీపీ ఇందాక మనం ఎలా సబ్మిట్ చేస్తున్నాం, ఇదంతా కూడా ఒక టైం టేకింగ్, పేషెన్సీగా మాత్రమే మనం ఈ యొక్క ప్రొసీజర్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ మీరు ఏది సబ్మిట్ చేసి వెంటనే పేజ్ రిఫ్రెష్ చేసినా, ఇంటర్నెట్ అనేది కనెక్టివిటీ సరిగ్గా లేకపోయినా ఈ యొక్క ప్రాసెస్ అయితే సరిగ్గా జరగదు, ఓకే. సో ఇక్కడ నేను మనకి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ సైమిల్టేనియస్లీగా నాక పాన్ డీటెయిల్స్ అయితే నేను అప్డేట్ చేశాను, ఓకే. సో అప్డేట్ చేస్తే మీకు ఆల్రెడీ చెప్తున్నాను, ఇప్పుడు ఇది 2వసారి, ఇది మళ్ళీ 3వసారి చెప్తున్నాను. ఈ రిక్వెస్ట్ అనేది మనం రైజ్ చేసుకోవటం వరకే మన పని, ఓకేనా. సో రిమైనింగ్ అంతా కూడా మన యొక్క హెచ్ఆర్ చేతిలో ఉంటుంది. హెచ్ఆర్ అంటే మీ యొక్క ఏజెన్సీ చేతులు. అడ్రస్ కూడా అప్డేట్ చేశాను, ఎవ్రీథింగ్ అయితే అప్డేట్ చేశాను. ఇంకోటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అప్గ్రేడ్ చేసుకుంటాను. ఎందుకంటే దీని మూలంగా మన యొక్క డేటా అనేది ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఎన్నో ఉంటాయి, ఓకే. సో చూడండి, డీటెయిల్స్ ఇస్తున్నాను. సో డీటెయిల్స్ ఇవ్వగానే మళ్ళీ మన యొక్క ఓటీపీ అడుగుతుంది. మీకు ఆల్రెడీ నిన్నటి వీడియోలో కూడా చెప్పాను, ఓటీపీస్ అనేవి కొంచెం డిఫరెంట్గా జనరేట్ అవుతుంది. ప్రతి ఓటీపీ ఒక ఓటీపీ ఐడి ఉంటుంది, ఓకే. సో దాన్ని బట్టి జాగ్రత్తగా మీరు ఓటీపీస్ ఎంటర్ చేసుకుని కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి, ఓకేనా. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, వాట్ ఎవర్ నేను అప్డేట్ చేసినది అప్డేట్ అయిపోయింది, ఓకే. సో అదే విధంగా నెక్స్ట్ ఇంకా చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, ఓకే. ఈమెయిల్ ఐడిని కూడా మనం వెరిఫై చేసేసుకుందాం. సో మొబైల్ నెంబర్ అయితే అయిపోయింది, బట్ ఈమెయిల్ అయితే వెరిఫై అవ్వలేదు. ఈ ఈమెయిల్ కూడా మనం వెరిఫై చేసుకోవాలి. ఎవ్రీథింగ్ ఇవన్నీ చేసుకుంటేనే మనకి మన యొక్క వాట్ ఎవర్ మన అకౌంట్ అనేది క్లారిటీగా ఉన్నట్టు, అంటే ఎలాంటి ఇష్యూస్ లేవని అర్థం, ఓకేనా. ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉంటేనే మనం డబ్బులు విత్డ్రా తీసుకోగలమండి, లేదంటే అసలు తీసుకోలేము, ఓకే. సో ఇదిగోండి, నేను క్లిక్ చేయగానే మళ్ళీ ఒక కేవైసీ కోసం ఇప్పుడు దాకా మొబైల్ ఫోన్కి వెళ్ళింది, ఇప్పుడు మెయిల్ ఐడి చేస్తున్నాం కాబట్టి మెయిల్కి వెళ్ళింది అనమాట, ఓకే. ఓటీపీ, ఆ మెయిల్కి సంబంధించినటువంటి ఓటీపీ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో ఆ ఓటీపీ రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఓటీపీ కూడా మెయిల్లో చెక్ చేసుకుని, ఒకవేళ రాకపోతే స్పామ్లో ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోండి, ఓకేనా. సో చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆటోమేటికల్లీ మనకి కేవైసీ జరిగి ఒక మెయిల్ కూడా, మెయిల్ ఇలాంటి అయితే ఇమీడియట్గానే మనకి యాడ్ అయిపోతాయండి, ఓకేనా. సో కమింగ్ టు పాయింట్, ఇంకొకటి వచ్చేసేసి నెక్స్ట్ ఫోటో, అది కూడా ఎలా యాడ్ చేయాలనే ప్రొసీజర్ కూడా నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే కొంచెం లెందీ అనండి. చూడండి, ఈమెయిల్ వెరిఫికేషన్ అయిపోయింది. ఈ యొక్క వీడియో చాలా లెందీ. నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రొసీజర్ అనేది అందరికీ కామనే. ఈ యొక్క వీడియో చూస్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది, ఓకే. సో ఇక్కడ చూడండి, ఫోటో అనేది బిలో 100 కేబీలోకి మనం అప్లోడ్ చేయాలి, ఓకేనా. సో నేను అప్లికెంట్ది ఫోటో నేను అప్లోడ్ చేస్తున్నాను. సంథింగ్ దర్ ఇస్ అన్ ఇష్యూ, అంటే అబోవ్ 100 కేబీ ఉన్నట్టుంది. సో దాని రిజల్యూషన్ అంటే దాన్ని తగ్గించుకుని నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను, ఓకే. అప్లోడ్ అయిపోతుంది, ఓకే. నేను అప్లోడ్ చేసేస్తున్నాను, అప్లోడ్ అయిపోతుంది. సో ఇక్కడికి అప్లికెంట్ యొక్క కార్యక్రమం క్లోజ్. సో కమింగ్ ద పాయింట్, ఇంకొకటి ఏంటి, మనకి యూఏఎన్ కార్డ్ జనరేట్ అవుతుందా లేదా, ఇక్కడికి మన యొక్క పని అయిపోయింది. మన ప్రొఫైల్ని క్లియర్ చేసేసుకున్నాం రిక్వెస్ట్లు అన్నీ పెట్టి, ఓకే. సో ఈ యొక్క యూఏఎన్ కార్డ్ మీకు కావాలనుకుంటే తీసుకుని, అంటే ప్రింట్అవుట్ తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి, అంటే నెక్స్ట్ ఇది చాలామంది ఫేస్ చేస్తున్నారు, ఈ సైన్ ఈ నామినీ. ఈ నామినీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ప్రొసీడ్. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యామిలీ ఉందంటే ఎస్, ఫ్యామిలీ లేదంటే నో, ఓకే. సో ఫ్యామిలీ ఎస్ అని ఆల్మోస్ట్ అందరూ అదే పెట్టాలి, బికాస్ ఆఫ్ ఫ్యామిలీ త్రూ అని వెళ్తాం కాబట్టి ఎస్ అని పెట్టి, మీరు డిపెండెంట్ ఫాదరా, డిపెండెంట్ అంటే స్టెప్ ఫాదర్ లేదా స్టెప్ మదర్, ఇలా మీరు ఎవరు నామినీ పెట్టాలంటే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ యొక్క ఆధార్లో వాళ్ళ పేరు ఎలా ఉందో దాని ప్రకారంగా మనం టైప్ చేయాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్, వీటిల్లో ఏది తప్పు పెట్టినా కూడా అవి రిజెక్ట్ అవుతాయి, ఓకేనా. అవి ఖచ్చితంగా రిజెక్ట్ అవుతాయి. రిజెక్ట్ అంటే ఏం లేదు,
అప్లికేషన్ అయితే డేటా తీసుకుంటుంది, బట్ ఈ సైన్ చేసేటప్పుడు డేటా మిస్ మ్యాచ్ అని చెప్తుంది అనమాట. సో డీటెయిల్స్ ఇచ్చేసాం. సో ఇప్పుడు మనం ఫోటో అప్లోడ్ చేయాలి. ఆ ఫోటో కూడా నేను అప్లోడ్ చేస్తాను చూడండి. ప్రొసీజర్ అంతా ఒకటేనండి, ఫొటోస్ అప్లోడ్లు ఇవన్నీ ప్రొసీజర్, ఆల్ ద ప్రొసీజర్స్ ఆర్ సేమ్. ఓకే, సో ప్రివ్యూ అండ్ అప్లోడ్ ఎవ్రీ ఫోటో. మనం ఏ డాక్యుమెంటేషన్ అప్లోడ్ అయినా బిలో 100 KB చెక్ బాక్స్ క్లిక్ చేసి సేవ్ ఫ్యామిలీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఎక్కువ మంది ఫ్యామిలీస్, మేము నలుగురు ఉన్నాం, 25% షేర్ ఇవ్వాలి, ₹1,00,000 25,000 ఒకరికి 25,000 ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాం, దెన్ అలా మీకు ఫ్యామిలీ ఎంతమంది ఉంటారో అంతమంది యాడ్ చేసుకోండి. నాకు ఎవరో వద్దు, నాకు నా భర్తే లేకపోతే నాకు నా తండ్రి నాకు నా తల్లే అనుకున్నప్పుడు మీరు అక్కడ వాట్ ఎవర్ అదిగోండి, అక్కడ డీటెయిల్స్ వచ్చినాయి కదా, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ టోటల్ రేషియో ఉంది చూడండి, ఈ చివరి కాలం 0,0 ఉన్నది, అది చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి షేర్ ఎంత పర్సంటేజ్ షేర్ ఇస్తావు, 100% ఇచ్చేద్దాం నిర్ణయించుకున్నప్పుడు జస్ట్ అక్కడ 100 ఇచ్చేసి సబ్మిట్ చేసుకోవాలి. ఓకే, సో చూడండి ఇస్తున్నాను. ఇక్కడికి ఒక వాట్ ఎవర్ మీ యొక్క ఎంప్లాయీ ఈపీఎఫ్ఓ ఉన్నటువంటి అమౌంట్కి మీ షేర్. నెక్స్ట్ ఎన్పిఎస్, ఈపీఎఫ్లోనే ఇంకొకటి చూడండి, నామినీ. ఇదిగోండి ఈపీఎస్ నామినేషన్. నామినీ అంటే మీకు ఇప్పటి వరకు ఆ ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఇప్పుడు వాటి యొక్క నామినేషన్ డీటెయిల్స్. ఓకే, మీ యొక్క నామినీ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఎంటర్ చేసినప్పుడు సేమ్ యాజ్ లైక్ ఇందాక మనం ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగానే సేమ్ మనం మన డీటెయిల్స్ ఇస్తాం యాజ్ పర్ ఆధార్. మీరు ఏం చేసినా కూడా యాజ్ పర్ ఆధారేనండి. ఇక్కడ మనం మన సొంత పేర్లు పెట్టుకోవటానికి అయితే పాసిబిలిటీ లేదు. ఇక్కడ ఇందాకైతే ఆటోమేటికల్లీ డీటెయిల్స్ ఫెచ్ అయ్యి, ఇప్పుడు డీటెయిల్స్ ఫెచ్ అవడానికి ఆప్షన్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనం మాన్యువల్గా డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. ఈ మాన్యువల్గా మనం డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మళ్ళీ ఫోటో సేమ్ యాజ్ లైక్ మీ యొక్క డీటెయిల్స్ యాజ్ పర్ ఆధారే పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కాకుండా మాత్రం ఏది పెట్టండి, దానివల్ల మనమే ప్రాబ్లం ఫేస్ చేస్తాం. సో అగైన్ మళ్ళీ ఫోటో అడిగింది, సో ఫోటో ఇస్తున్నాం. ఓకే, దెన్ ఇప్పుడు ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేస్తాం. సో ఇక్కడికి పని అయిపోయింది. ఇప్పుడు మీ డీటెయిల్స్ సబ్మిట్ అయిపోయి ఈ సైన్ చేయమని అడుగుతూ ఉంటుంది అనమాట. అది కూడా చూడండి ఈ సైన్. ఇక్కడ చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్, ఎవరైతే నామినీ డీటెయిల్స్ ఇచ్చామో వాళ్ళ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇస్తారండి. అది కంప్లీట్గా రాంగ్. ఇక్కడ ఇవ్వాల్సిన డీటెయిల్స్ వచ్చేసి మీరు మీ యొక్క అంటే ఈపీఎఫ్ ఎవరైతే అకౌంట్ హోల్డర్ ఉన్నాడో ఆయన సిగ్నేచర్ కావాలి. నా ఈపీఎఫ్లో వీళ్ళ నామినీలు పెట్టుకున్నాను, ఇదిగో నేను అండర్టేకింగ్ ఇదిగో సైన్ చేస్తున్నాను అర్థం. ఇక్కడ చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరైతే అప్లికెంట్ ఎంటర్ చేసిన నామినీ డీటెయిల్స్ ఉంటాయో నామినీ డీటెయిల్స్ ఆధారిస్తున్నారు, అది చాలా తప్పండి. ఓకే, సో ఆధార్ నెంబర్ ఇచ్చాం, గెట్ ఓటీపీ. సో ఇలాంటివి ఏం చేయాలని కూడా చూశారు కదా, మొబైల్ నెంబర్కి అదే మన ఆధార్ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో నేను డీటెయిల్స్ ఇచ్చేసాను, సబ్మిట్ చేశాను. ఇక్కడ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది అనమాట. ఓకే, సో సబ్మిట్ సక్సెస్ఫుల్లీ రావాలి. ఇఫ్ ఇన్ కేస్ సబ్మిట్ సక్సెస్ఫుల్ రాలేదంటే మీరు ఆధార్లో డేటా అదేవిధంగా మీరు ఎంటర్ చేసినటువంటి డేటా అనేది తప్పుగా నమోదైందని అర్థం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే రిఫ్లెక్ట్ అయింది, ఎస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు వెంటనే నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ మనకి మేనేజ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మేనేజ్లో కింద ఈ నామినేషన్ అనే విషయం క్లిక్ చేసినట్లయితే అదిగోండి డాక్యుమెంట్ జనరేట్ అయిపోతుంది. సో ఇదండి, ఈ ప్రొసీజర్స్ అన్నీ ఒక 1 వీక్ పడుతుంది. 1 వీక్లో అన్నీ అప్రూవ్ అయిపోతాయి. అయిన తర్వాత మీ అమౌంట్ మీరు విత్డ్రా తీసుకోవచ్చు. అమౌంట్ విత్డ్రా ఏ విధంగా తీసుకోవాలనే ప్రొసీజర్ కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఓకే, ఇక్కడికి మీ అందరికీ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. సరేనండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా అర్థమైంది, మీకు అర్థమైందని నేను అనుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ యొక్క ప్రాబ్లమ్ని. దానికి తగ్గట్టు ఏదైనా ఆన్సర్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఒక వీడియో అయితే నేను చేసి దానికి సొల్యూషన్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్కి ఫస్ట్ విజిటర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. కుదిరితే లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.